రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మరి కొద్ది రోజులుగా మరి ఇక్కడ వైసీపీ నాయకులు కల్తీ ఏం జరగలేదని చెప్తున్నారు. కానీ చిట్టే నిర్ధారించింది ఇక్కడ కొన్ని రసాయనాలతో లడ్డు ప్రసాదం అన్నది జరిగింది. ఆ ఎన్డీడీబీ కూడా కొవ్వు పదార్థం అనేది కూడా జరిగిందని చెప్పి పెట్టడం జరిగింది దాంట్లో తయారీలని చెప్పేసి కొన్ని నివేదికలు చెప్తున్నప్పటికీ కూడా ఈ కల్తీనే జరగలేదని లేకపోతే పొరపాట్లు జరుగుతాయని కొంతమంది నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి సకల మంత్రి అయితే గనక అది కల్తీ అనేది ఎందులో జరగట్లేదని చెప్పేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నము, అలాగే కొంతమంది అయితే ఇది నేరం కాదు తప్పుదం మాత్రమే అని అంటున్నారు. నెయ్యిలో నెయ్యే లేదు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన పాల ఉత్పత్తులకి ఎవరైతే ఇచ్చారో అక్కడ పాలు లేదు, పెరుగు లేదు, ఆవులు లేవు, గేదెలు లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళకి ఫ్యాక్టరీలకి ఇచ్చామని అంటున్నారు. ఎవరికి ఇచ్చారు మరి? అది ఎవరో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న నాయకుడికే తెలియాలి ఏ ఫాములకి ఇచ్చారన్నది. ఎందుకంటే రసాయనాలు తయారు చేసి ఈ రోజున కల్తీ అనేది జరిగిందని చిట్టు చెప్తున్నప్పటికీ కూడా ఏం జరగలేదని చెప్పి కప్పిపుచ్చటమే కాకుండా దాన్ని తప్పుదోవ పట్టిస్తాకి ఈ రోజున వేరు రకాలుగా దుష్ప్రచారం చేయటం, ముఖ్యమంత్రుల మీద, డిప్యూటీ సీఎంల మీద, మా నాయకుల మీద, అందరి మీద కూడా లేనిపోని విషయాల మీద అనరాని మాటలు మాట్లాడి దూషించి మాట్లాడతాం. అంటే వాళ్ళు ఒక మంత్రులని ఎక్స్ గా చేశామని లేకపోతే ప్రజా జీవితంలో మేము పనిచేసామన్న విషయం మర్చిపోయారు. ఎందుకంటే ప్రజలు అవన్నీ చేయబట్టే వాళ్ళు ఉనికినేది అంటే రౌడీజాన్ని ఉనికిని ఎవరైనా మంచి చేసి ఉనికిని చాటుకోవాలని చూసుకుంటారు. గత ప్రభుత్వంలో చేసిన ఉనికిని, రౌడీజాన్ని ఉనికిని ఇంకా చాటుకోవాలని ఈ రోజున అలాంటి మాటలతోటి దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ చెల్లుబాటు చేయడానికే గత ప్రభుత్వంలో మీరు చేసిన వాటికే 11 సీట్లకి కూర్చోబెట్టారు. ఎందుకంటే దేవుడి ప్రసాదంతో, భక్తులతోటి, మనోభావాలతోటి మీరు ఎట్లా ఆడుకున్నారు అన్నది ప్రజలందరూ గతంలోంచి చూస్తా వచ్చారు. ఆ పాపం ఈ రోజుకి పండింది మీకు. అయితే మేము చెప్పేది ఏంటంటే కల్తీ జరిగిందని చెప్పినప్పటికి కూడా ఇట్లాగా ఎందుకు మీరు ఇలాగా దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటే హిందువుల్లోనూ భక్తుల్లోనూ మరి చైతన్యం లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అంటే మీరు ఏ విధంగా మీరు అనుకుంటున్నారో అది మీ భావనకి, మీ ప్రశ్నకే వదిలేస్తున్నాము. ఈ రోజున అంత ఇదిగా చెప్తుంది. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దీన్ని లీడ్ తీసుకుని మరి ఎంతో ముక్త కంఠంతో మాట్లాడారు. కల్తీని జరిగింది లడ్డు ప్రసాదంలో, భక్తుల మనోభావాల్ని, విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా ఈరోజు జరుగుతున్నారు. సాక్షాత్తు మరి వెంకన్న మీద వ్యాపారం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన భక్తుల నమ్మకాల మీద మీరు వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఆనాడు మరి ఆయన గోవిందమాల ధరించి పాదయాత్రతోటి వెళ్ళటమే కాకుండా చాలా మంది ఆయన మాట్లాడారని మా నియోజకవర్గంలో, దెందులు నియోజకవర్గంలో కూడా మరి గోవిందమాల ధరించి మరి ఆ రోజున పవిత్రంగా ఆ లడ్డు ప్రసాదాన్ని మీద ఖండించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంత ప్రసాదాల మీద, దేవుడి మీద ఇంత చేసి ఇంత మోసానికి మరి ఒరిగట్టి ఈ రోజున తప్పిదమేనని చెప్పి తప్పించుకుంటే కుదురుతుందా? దేవుడితోటి, భక్తులతోటి, నమ్మకాలతోటి మీ ఎవరి మతం వాళ్ళకి నమ్మకమే, కానీ ఇతర మతాలను కూడా గౌరవించమంటే నీ మతాన్ని నువ్వు నమ్ముతూ ఇతర మతాలని మాత్రం ఇట్లాగా మోసం చేసి వ్యాపారం చేసి నువ్వు లబ్ధి పొంది ఈ రోజున ఎక్కడ కూర్చున్నావో తెలుసు. కానీ ఆ రౌడీజాన్ని ఉనికిని కోసం ఈ రోజున తప్పుదోవ పట్టిస్తున్న మరి గత ప్రభుత్వాల్లోని నాయకులందరికీ మేము ఇదే చెప్తున్నాము. ఇక మీదట మీవేమి చెల్లవు, జాగ్రత్తగా పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి మాట్లాడండి. మరి రోజా నువ్వు కూడా ఏదో మాట్లాడుతున్నావు మా పార్టీని గురించి కూడా, కామా పార్టీ అని లేకపోతే కాంపిచాచి పార్టీ జనసేన కాదని, అది నోరు అదుపులో పెట్టుకో. ఎందుకంటే ఎవరు పర్సనల్ గా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ పర్సనల్ కి సంబంధించిన విషయాలు, అది పార్టీ మీద రుద్ది మాట్లాడటానికి నువ్వెవరని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఏనాడైనా సరే ఏ విషయాల మీద, ఆడపిల్లల విషయాల మీద గతంలో నువ్వు ఎప్పుడైనా ఖండించావా? ఈ రోజున నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అలాగే మిగతా వాళ్ళందరూ నాయకులకు గాని మేము ఇదే చెప్తున్నాము. భక్తులందరూ మనోభావాల్ని దెబ్బతీసి ఈ రోజున రెడ్డి ప్రసాద్ మీద వ్యాపారం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాళ్ళు ఏ రకంగానూ మళ్ళీ వాళ్ళు నాశనం అవుతారో కూడా వాళ్ళకి చూపించారు ప్రజలు. ఇంకా మీరు నాశనానికే ఈ రోజున ఇంకా దాన్ని తప్పుదోవ పెట్టి మాట్లాడిస్తున్నారు. ఈ రోజు క్లియర్ కట్ గా చిట్ అనేది చెప్పింది రసాయనాలతో తయారు చేశారని చెప్పేసి. మరి మొదటి నుంచి కూడా మా జనసేన పార్టీ లడ్డు ప్రసాదం మీద మా పార్టీ నాయకుడు ఆదేశాలతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పోరాడుతున్నాం దాని మీద. ఎందుకంటే ఇక్కడ భక్తుల మనోభావాలు, ఆత్మవిశ్వాసం అనేది మనకి మెయిన్ కాబట్టి మన భక్తుల నమ్మకాల మీద వాళ్ళు వ్యాపారం చేశారు. ఇంత 233 కోట్ల రూపాయలు వ్యాపారం మరి వాళ్ళు చేశారు అంటే గనక అది ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ మతం ఆ మతమనే కాదు, ఇక్కడ నమ్మకాల మీద అన్ని మతాలలో కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోమన్నాము.
నమ్మకం ఉంటది. కానీ ఇతర మతాలు గౌరవించాలనే మాటల్ని మనం తప్పుదోవ పట్టించేలాగా గత ప్రభుత్వ నాయకులు చేశారు కాబట్టి అందరూ కూడా దీని మీద ముక్త ఖండంతో ఖండించాలని కోరుకుంటున్నాం. ఈ రోజున సిట్ ఏదైతే చెప్పిందో 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి అనేది, నెయ్యి లేకుండా నెయ్యి అనేది అక్కడ జరగటం జరిగిందని చెప్పింది. మరి దాని మీద పూర్తి బాధ్యత గత ప్రభుత్వంలో ఉన్న టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్లు, అప్పుడున్న అధికార పార్టీ మీద ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్, చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇలా భక్తుల మనోభావాల మీద, విశ్వాసం మీద, ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన వెంకన్న మీద వ్యాపారం చేసిన వాళ్ళ మీద అంటే ఇలాంటి పునరావృతం కాకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైతే సిట్ ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకు పూర్తి ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద సరైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా జనసేన పార్టీ కూటమి తరపున కూడా మరి మీ అధికారులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏదైతే 250 కోట్ల కుంభకోణం గాని, 68 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పబడే ఆయిల్ గాని, 20 కోట్ల లడ్డూ తయారీ, ఈ సంఖ్య ఆధారంగా మనం చెప్పుకోవడానికి కుంభకోణం అయితే దొరికింది. కానీ ఎవరైతే అనేక సంవత్సరాలుగా హిందువుల మీద జరిగిన గాయాలను మళ్ళా రేపుతూ చేస్తున్నటువంటి ఈ కుట్రని ఏదైతే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిందో, హిందువులు అనేక గాయాలతో చరిత్ర నుంచి తేరుకుని హిందువుల్లో చైతన్యంగా ముందుకు వచ్చే సందర్భంలో ఇలాంటి సన్నివేశం చాలా బాధ కలిగించింది. దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడ హిందూ ఉన్నప్పటికీ కూడా ఈ లడ్డూ వివాదం తర్వాత ప్రతి హిందువులోని ఆవేశము, ఆక్రోశము చెందారు. వారందరూ కూడా గతంలో లాగా ప్రచారం లేని రోజుల్లో కాకుండా ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ప్రచారం అన్ని రకాలుగా ఉంది. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా హిందువుల్లో కూడా చైతన్యం బాగా కలిగింది. ప్రతి ఒక్క హిందువు కూడా గుర్తించాలి, ఈ యొక్క లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి అని చెప్పబడే నూనె ద్వారా, కెమికల్స్ ద్వారా, అనేక కొవ్వు పదార్థాల ద్వారా తయారైనటువంటి ఈ నూనెని వాడి తయారు చేసిన ఈ లడ్డూల ద్వారా వైసీపీ ప్రభుత్వం ఒకటి ప్రచారం చేస్తుంది. మా బాబాయ్ వివేకానంద రెడ్డికి గుండెపోటు వచ్చింది, తీసుకెళ్లి బాత్రూంలో పడుకోబెట్టాము, గొడ్డలతో ఆపరేషన్ చేశాము, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి వివేకానంద రెడ్డిగా చనిపోయారు అనే విధంగా మీ సాక్షి ఛానల్ ఏ విధంగా చెప్పుకుంటున్నారో అది నమ్మే కోణం కొంతమంది వ్యక్తులు మీ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ మీరు కల్తీ జరిగిందనే విషయాన్ని పక్కన పెట్టేసి ఏదైతే కొవ్వు పదార్థాలు లేవు అనే విషయాన్ని మీరు ప్రజల్లోకి చెప్తున్నారు. ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటున్నారా? హిందూ సమాజం గతంలో లేదు, అవేర్నెస్ తో ఉంది, అందరూ కలిసి ఉన్నారు. ప్రతి హిందువు కూడా గమనించాలి, ఈసారి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు వచ్చినప్పుడు, ఏ ఎన్నికలు వచ్చినా సరే, ఎలాంటి ప్రభుత్వాలైనా సరే, హిందువుల పైన దాడులు చేయాలన్నా, మాట్లాడాలన్నా, దేవాలయాల పైన కానీ, ధర్మం పైన కానీ దాడి చేయాలంటే, ఒక మాట మాట్లాడాలంటే ఆలోచన చేసే విధంగా కూడా మనం అందరం కూడా హిందువుల ఐక్యత చాటాలి. ఆ విధంగా ఇలాంటి నాయకులని, ఇలాంటి రాజకీయ పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా హిందువుల ఐక్యతతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై భారత్. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్టీ, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.